కొన్నిసార్లు మనం ఒకటి అడిగితే దేవుడు ఒకటి ఇస్తాడు. మనం అడిగింది చేయడు. మెనీ టైమ్స్ వాట్ వి ఆస్క్ గాడ్ వోంట్ గివ్. ఎగ్జాక్ట్లీ గాడ్ వోంట్ గివ్. ఎవరో ఒక గుడ్డివాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన ముట్టమంటే, ముట్టి బాగు చేయమంటే యేసుప్రభు ఏమో ఆయన చేయి పట్టుకుని ఊరు వెలుపులోకి తీసుకెళ్ళాడు. ముట్లా ఊరు వెలుపులోనికి తీసుకెళ్ళాడు. కొన్ని దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సమ్టైమ్స్ వాట్ వి ఆస్క్ హీ వోంట్ గివ్. మనం అడిగింది దేవుడు ఇవ్వడు. ఆయన అడిగింది ఇవ్వలేదని మనం ఏం చేయకూడదు, బాధపడకూడదు. ఒకటి చెప్పనా, నా అనుభవం నుండి చెప్పనా, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే నువ్వు అడిగిన వాటికంటే బెస్ట్ను దేవుడు ఎక్కడో చూశాడు. అది ఇవ్వాలని ఇది ఇవ్వలేదు. ఇది నా అనుభవం ద్వారా నేర్చుకున్నాను. 33.5 సంవత్సరాలు దేవుడితో పాటు నడుస్తున్నాను, సేవలో కొనసాగుతున్నాను. 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరములో నేను నేర్చుకుంది ఏంటంటే, అడిగింది ఇస్తాడు. కొన్నిసార్లు అడిగింది దేవుడు, నువ్వు అడిగింది ఇవ్వకపోతే నిన్ను డిస్కరేజ్ చేయడానికి కోసం కాదు, నిన్ను బాధ పెట్టడానికి కోసం కాదు, నీ విశ్వాసాన్ని చల్లారిపరచడానికి కోసం కాదు, నీ నమ్మకాన్ని ఉమ్మటం కాదు, నీ నమ్మకాన్ని ఉమ్మివేయటం కాదు. నువ్వు అడిగిన వాటికంటే బెస్ట్ను దేవుడు ఎక్కడో చూచాడేమో, అందుకొరకే నువ్వు అడిగింది ఇవ్వలేదు. నీకోసం బెస్ట్ రాబోతుందని అర్థం. శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు అర్థం. నీకు అద్భుతం చేయబోతున్నాడు అర్థం. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు అర్థం. నువ్వు ఊగించిన వాటికంటే, తలంచిన వాటికంటే, అడిగిన వాటికంటే శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు అర్థం.